మేడం మీరు హైదరాబాద్లో మంచి బిజినెస్ చేస్తున్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు రియల్ ఎస్టేట్లోకి వచ్చిన తర్వాత. మీరు అంటే ఫ్యూచర్ మొత్తం ఇక్కడే మీరు ప్లాన్ చేసుకున్నారు. ఎందుకు రీసెంట్గా ఈ మధ్య ఎక్కువ అమరావతి వైపు దృష్టి పెడుతున్నారు? ఇక్కడ వదిలేసుకొని అక్కడే ఎందుకు మీరు చేయాలనుకుంటున్నారు? అంటే ఏంటి మీ ఆలోచన? మీ ఆలోచన అంటే మీకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి నేను అడుగుతున్నాను. అంటే మార్కెట్ ఫ్యూచర్లో ఎలా ఉంటుందో మీకు ఒక అంచనాకు వస్తారు, ఇక్కడ ఒక నమ్మకం ఉంటుంది. ఎందుకంటే ఇంత బిజినెస్ వదిలేసుకొని అక్కడికి వెళ్ళరు ఎవరు. ఎందుకంటే ఇప్పుడు 15 రోజులు అక్కడ 15 రోజులు ఇక్కడ అంటే అసలు అవ్వదు, అందులో మహిళలకి అయితే అసలు అవ్వదు. అలాంటిది మీరు ఎందుకు అంత ఫోకస్ చేశారు అక్కడ? ఏంటి అసలు అక్కడ ఏం చూసి మీరు అంత ఫోకస్ చేస్తున్నారు? ఇక్కడ కూడా కంప్లీట్గా వదిలిపెట్టలేదండి. అక్కడ 15 డేస్ ఉన్న రీజన్ ఏంటంటే అండి, మనము హైటెక్ సిటీ టైంలో మేము లేము ఫీల్డ్లో. మేము ఈ గ్రోత్ని చూడలేదు. ఏదైతే ఇప్పుడు డెవలప్మెంట్ చిన్నది కాదు కదండి. ఒక్కొక్కరికి ఆ రోజులలో పెట్టిన వాళ్ళకి ఇప్పటి వరకు 200-300 టైమ్స్ ఇంక్రీజ్ అయినాయి రేట్స్. నేను రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో అది చూడడానికి హైదరాబాద్లో ఆప్షన్స్ కనిపించట్లేదు. ఆ సాటిస్ఫాక్షన్ లేదు రియల్ ఎస్టేట్. ఆ సాటిస్ఫాక్షను ఆ గ్రోత్ అవుతున్న సిటీని ఎస్టాబ్లిష్ వరల్డ్ క్లాస్ అండి. అసలు జీరో నెట్ సిటీ తోటి చంద్రబాబు నాయుడు గారి విజన్స్ అద్భుతంగా ఉంటాయి. దానికి తగ్గట్టుగా ఇప్పుడు ఈ మార్కెట్ సినారియో అంతా ఆయన స్పీడప్ చేశారు. యాజ్ యూజువల్గా స్లోగా నీట్గా డెవలప్ చేస్తారు. ఈ స్పీడ్గా నీట్గా డెవలప్ చేసే సిస్టమ్ని ఇప్పుడు ఆయనలో తీసుకొచ్చారు. కాబట్టి అతి త్వరలో కళ్ళకు ఆ మహానగరం కనిపించబోతుంది. అందులో నా పార్టిసిపేషన్. ప్రతి ఒక్కరు అండి సంపాదించడానికి జీవితం అంతా దారిపోస్తున్నాం. సేమ్ టైంలో ఆ అమౌంట్ని ఎంతో కొంత మంచి చోట ఇన్వెస్ట్ చేయగలిగితే జీవిత కాలంలో ఎంత సంపాదిస్తున్నామో అంత అమౌంట్ని ఒక ఇన్వెస్ట్మెంట్లో చూడొచ్చు. సాటిస్ఫాక్షన్, ఆ కళ్ళలో ఆ సాటిస్ఫాక్షన్ జీవితం అంతా కష్టపడ్డందుకు వాళ్ళకి కావచ్చు, ఇప్పించిన మాకు కావచ్చు, అదొక మూమెంటం చూడాలన్న ఆలోచనతో ఆలోచన అయితే ఉంది. కానీ ఆ ఫ్యూచర్ అక్కడ కనపడుతుందా మీకు? 100% అండి. ఏదైనా సరే గవర్నమెంట్లో కొన్ని పాలసీలు తీసుకొచ్చినప్పుడు ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే ఎవరో ఒకరు దాన్ని భుజాన్ని వేసుకొని ముందుకు తీసుకొని వెళ్తారండి. అట్లా లేకపోతే అసలు ఇండియా ఈ గ్రోతే చూడం. మనం హైదరాబాద్లోనే చూసాం. ఫర్ ఎవర్ కొంతమంది ముందుకు తీసుకొని వెళ్తూనే ఉన్నారు. ఎందుకంటే గ్రోత్ అన్ప్రెడిక్ట్ అయిపోయింది. అంటే డెవలప్మెంట్ స్థాయి దాటిపోయింది. ఆ స్థాయి దాటేంత వరకు ఎవరైనా అడ్డుపుల్లలు వేయగలుగుతారు, కానీ ఒక్కసారి ఆ మూమెంట్ అందుకుంటే ఎవరు ఆపలేరు, దాన్ని ఆపలేరు. ఇన్వెస్టర్స్కి ఇది రైట్ టైం అండి. ఎందుకంటే ఏదైనా కావచ్చు. ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు గారు అట్లే మూమెంట్ అందుకుంటూ ఉంటే ఎవరు దగ్గర అమరావతికి ఒక 20 కిలోమీటర్లు కొనే పరిస్థితి లేదు. ఇప్పుడు అమరావతి కోర్ ఏరియా నియర్ బై కొనే పరిస్థితి. అందరికీ నమస్కారం అండి. నేను మీ ధనలక్ష్మి, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అండ్ మెంటర్. ప్రతి ఒక్కరి ఆశ, ఆలోచన ఒక డ్రీమ్ ఫ్లాట్ కానీ డ్రీమ్ హౌస్ కానీ ఉండాలనేది ఖచ్చితంగా ఆశ. ఖచ్చితంగా మంచి చోట ఇప్పించి నెరవేర్చగలుగుతాను. మరి నన్ను కాంటాక్ట్ చేయాలంటే 8099725262 నా ఫోన్ నెంబర్. తప్పకుండా కాంటాక్ట్ చేయండి. వరల్డ్ వైజ్గా కూడా హ్యాపీగా హైదరాబాద్లో అమరావతిలో ఇన్వెస్ట్ చేయగలిగిన, మీరు అక్కడ ఉండి కూడా కంఫర్టబుల్గా ఇన్వెస్ట్ చేయగలిగిన లొకేషన్స్ని నేను సజెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.